పాత పాలవంచలో ఇటీవల కౌడి పీరీల మొహరం అనంతరం గురువారం అన్నదానం నిర్వహించారు. అన్నదానం కార్యక్రమాన్ని కొత్తవాల ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తాము సంపాదించిన దానిలో కొంత దానం చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, ముస్లిం మైనారిటీ నాయకులు బాబు మియా, అజమత్ అలీ, యాకూబ్ అలీ, యాకూబ్ మియా, బాసు, బషీర్, జాకీర్, రహమత్ అలీ, యాసిన్, నజీర్, పాషా, షాహిద్, హైదర్ అలీ, నాని, రషీద్, సమీర్, చోటు, కాసిం అలీ, హుస్సేన్, షకీల్, సాయి, కాంగ్రెస్ నాయకులు కందుకూరి రాము తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన నాయకులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి మీద సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని, సీఎం రేవంత్ రెడ్డి దిగజారిన మాటలు మాట్లాడుతున్నారని, ఆడబిడ్డలు ఉసురు పోసుకుంటున్న రేవంత్ రెడ్డికి తగిన శాస్తి జరుగుతుందని, నిండు సభలో సబితమ్మ కంట నీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి శాపంగా తగిలి ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని, ప్రజా పాలన పేరుతో రేవంత్ రెడ్డి రాక్షస పాలన సాగిస్తున్నారని ఆయన అన్నారు. గ్రామ పంచాయతీలో ఉన్న స్థానిక సమస్యలు వెంటనే చల్లాలి. బ్లీచింగ్ పౌడర్ వెంటనే బీఆర్ఎస్ పార్టీ రేగా కాంతారావు గారి నాయకత్వం. చెత్త ట్రాక్టర్ నేను 2-3 సార్లు చూసానండి. అసలు వాళ్ళంతా